దాంట్లో నిధులు పెట్టడానికి డిపార్ట్మెంట్లో డబ్బు ఉంది, మీకు ఎక్కువ రోజు సార్. డిపార్ట్మెంట్లో డబ్బులు లేవు సార్, డబ్బులు తెస్తాను నమ్మకం ఉంది సార్. అంత లోతు ఇక్కడ ఉన్నదా? ఎంత ఉంటుంది? 10 అడుగులు ఉన్నదా? సుడిగుండాలు ఏమన్నా అలా క్విక్ శాండ్స్ కానీ డెప్త్ ఆడిట్ ఒకటి చేయాలి కదా, క్విక్ శాండ్. ఇప్పుడు కరెంట్ ఎంత ఉందనేది మనకు తెలుస్తుంది, ఫ్లో అది సప్లై లాగేస్తుందేమో అట్లా. మీకు వరద వచ్చినప్పుడు లాస్ట్ టైం మీకు ఎంత ఉండి ఉంటుంది కదా, అది సెకండ్ వార్నింగ్ వరకు వచ్చింది సార్. అంటే మనకి యాక్చువల్గా ఈ జూన్ 27 నుంచి జూలై 3 వరకు అయితే ఇప్పుడు కూడా మనం సెకండ్ వార్నింగ్ కానీ ఫస్ట్ వార్నింగ్ కానీ రీచ్ అవ్వలేదు. These are the roads proposed, sir. Okay, okay. ఈ రోడ్స్ పుష్కరాలకు సంబంధించి న్యూ రోడ్స్ అంటే రెనోవేషన్ రీవ్యాంప్ చేయడం కానీ ఇవన్నీ జగ్గంపేట గోకవరం సార్ ఇవన్నీ ప్రపోజ్ చేసి ట్రాఫిక్ కోసమని ప్రపోజ్ చేసి. సపోజ్ మనకి ఎన్ని రోజులు పడుతుందండి ఈ రోడ్లన్నీ వేయాలంటే? ఒక నిమిషం, ఎన్ని రోడ్లు ఉన్నాయి మీరు ప్రపోజ్ చేశారు? టైప్ ఆఫ్ రోడ్స్ మనమే కాదు సార్, R&D. వైడనింగ్ స్ట్రెంథనింగ్ రెండు ఉన్నాయి సార్. ఓకే సార్. సో వైడనింగ్ స్ట్రెంథనింగ్ అయితే మినిమమ్ 9 months to 1 year పడుతుంది సార్. ఇది ప్రపోజ్డ్ రోడ్స్ అన్ని అంతే కదా కిషోర్ గారు? అలా కాదు, మీరు ముందు వేసిన ప్లాన్ మొత్తం అన్ని కలిపి వస్తున్నాయి ఈ రోడ్లు అంతే కదా? మన సైడ్ నుంచి ప్రపోజ్ చేసింది సార్. అంటే R&B మేజర్ కనెక్టింగ్ రోడ్స్ ఉంటాయి సార్. ఓకే, మీరు ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు సార్? మీరు చెప్పేది 9 సంవత్సరాలు ఉన్నారు కదా? ప్రస్తుతంగా టోటల్గా 975 crores కావాలని అడిగాను సార్. టోటల్గా 856 kilometers. కాదు సార్, మళ్ళీ చెప్పండి. 975 crores కాదు సార్, ఈ రోడ్లు మీరు ప్రపోజ్ చేయడానికి పుష్కరాలకు సంబంధించి మీ ప్రపోజల్ అంతే కదా? పుష్కరాలు సజావుగా సాగాలి, ఇంతమంది జనం రావాలి, రాకపోకలు సజావుగా ఉండాలి అంటే ఈ రోడ్లు రాకపోకలు ఉండాలి, ఈ రోడ్లు బాగుండాలి అంతే కదా? ఇవి 975 ఎన్ని కిలోమీటర్లు? 850 kilometers. 850 కిలోమీటర్లు, 970 పైచీలకు కోట్లు అవసరం అవుతున్నారు. ఇది పూర్తి చేయడానికి మీకు 9 నెలల నుంచి సంవత్సరం పడద్దా? ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. వైడింగ్ చేసి స్ట్రెంథనింగ్ చేయాలంటే 9 months పడుతుంది సార్. అంటే టౌన్లో చేయాలంటే ఎక్కువ కాలం పడుతుంది సార్. స్ట్రక్చర్ వాల్యుయేషన్ ఏమి ఉంటాయి, అవుట్ సైడ్ అయితే 6 months చేసేస్తాం. సో మీకు అలా సెగ్రిగేట్ చేసారా? ఇలాగా సార్ ఏది తక్కువ చేయగలరు, తక్కువ రోజుల్లో చేయగలిగింది? ఎన్ని కిలోమీటర్లు లేదు మీద లేదు. దీంట్లో స్ట్రెంథనింగ్ ఉన్నాయి సార్. స్ట్రెంథనింగ్ టోటల్గా 540 kilometers ఉంది సార్. ఇవి 3 to 4 months చేసేస్తాం. ఓకే, 551 kilometers. మీరు కిషోర్ గారు, మీరు అనుకున్న ప్లానింగ్ అది సూట్ అవుతుందా? అది అసలు మీరు కూర్చున్నారా, వాళ్ళతో కూర్చున్నారా మీరు చేసినప్పుడు? రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడే సార్ నుంచి పోలీస్ రెవెన్యూ టీమ్ కూర్చున్నారు కదా? ఓకే. మినిమం ఎక్స్పెండిచర్ తోటి ఇప్పుడున్న రోడ్లతో చేయాలంటే మనం ఐడెంటిఫై చేసి వాటి వైడనింగ్ అంతా ఇచ్చుకున్నాం సార్. సేఫ్టీ మీరు ఎన్ని రోడ్లు ప్రపోజ్ చేశారు? 7 roads సార్, అరౌండ్ 80 kilometers R&B. మీరు అన్ని రోడ్లు ప్రపోజ్ చేయడం కారణం ఏంటి సార్? ఈ రోడ్స్ ఫేజ్ 1 లో చెప్పండి. డైవర్షన్ రూట్ సార్. యాక్చువల్గా ఎన్హెచ్ని ట్రాఫిక్ ఇవి కాదు మేము ప్రపోజ్ చేసే ఇప్పుడు టౌన్లో రోడ్స్ ఉన్నాయి సార్, కొద్దిగా బాటిల్ నెక్స్ ఉన్నాయి, అవన్నీ వైడనింగ్ చేయాలి సార్. అలాగే మన దివాంచల్ నుంచి డైవర్షన్ చేయాల్సి ఉంది ట్రాఫిక్ అటు ఇటు, అవి వైడింగ్ చేయాలి. అలా వైడింగ్ ఇనీషియల్గా ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ కింద మాకు 280 crores ఎస్టిమేట్స్ పంపించమని చెప్పారు సార్ గవర్నమెంట్. మీకు అలాగే మీకు సంవత్సరం వీటికి 6 నెలలు పడుతుంది, 7 నెలలు పడుతుంది, 9 సంవత్సరం పడుతుంది అంటే ప్రిపేర్నెస్ ఎంత ఉంటుంది మనం చేయడానికి? ఫినిషింగ్ అవ్వవు కదా? అంటే ఇప్పుడు ఏఎస్ ఇచ్చారనుకోండి సార్, 2 months ఎగ్జిక్యూట్ అయిపోతే మొదలెట్టేస్తాం సార్. వన్స్ మీ టెండర్స్ ఇప్పుడు ఇస్తే అన్ని యాక్సెప్ట్ చేయడం, టెండర్స్ కాల్ఫర్ చేయడం ఎంతకాలం మన సపోజ్ ఈ రోజు నేను ఎస్ చెప్పాను అనుకుందాం, సీఎం గారు ఎస్ చెప్పారు అనుకుందాం, 2 months ల్యాండ్ చేయడానికి. అదే అంటే మీకు ఇంకెంతకాలం ఉందండి పుష్కరాలకి? 1 year 1 month. 1 year? ఇప్పుడు మనం 13 నెలలు
13 నెలలు ఉంది, మీకు 2 నెలలు పోతే 9 నెలలు మిగిలింది మీకు. చేసేస్తాం. చెప్తున్నాను, ఈరోజు చేస్తాను, ఇంకా మనం వేస్తాంలా. అదే సార్. ఇంకా సీఎం గారి దగ్గర నుంచి కానీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్సెంట్ లేదు. జస్ట్ చెప్తున్నాను, నేను నా పర్పస్ ఏంటంటే అదే సార్. నేను దీన్ని సెన్సిటైజ్ చేస్తున్నా. ఇట్స్ మోర్ ఆఫ్ ఎన్ అవేకనింగ్ కాల్ టు ఆల్ ఆఫ్ అస్. నేను దేనికి ప్రిపేర్డ్గా ఉన్నానంటే ఫ్రమ్ పంచాయత్ సైడ్ నుంచి ఏమేం చేయగలం దానికి నా సైడ్ నుంచి నేను ప్రిపరేషన్ వచ్చాను. 2 ఉన్నాయి నా దగ్గర. ఒకటి పొల్యూషన్ కంట్రోల్ టీసీబీ, 2 ఏవి మనది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా ఉన్నాయా, దానికి ఏదైనా మధ్యలో దారులు ఉన్నాయా, మేబీ జస్ట్ దట్ రీజన్ మన చలపతి గారిని కూడా రమ్మడానికి కారణం. ఓకే, ఇది అందరికి తెలియాలి కదా. రేపు మేము క్యాబినెట్లో మాట్లాడాలంటే అవగాహన కోసమే మన సంబంధిత దుర్గేష్ గారిని కూడా ఇక్కడ రమ్మన్నాను, మనోహర్ గారిని. ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఇది కొవ్వూరు సైడ్ సార్. సార్ దీస్ ఆర్ ఆల్ అంటే ఒక పుష్కర్ నగర్ నుంచి హౌ టు పుష్ ది క్రౌడ్ టు గాడ్స్ అనేది ప్లాన్ సార్. మైక్రో ఒక ఏరియా మనకు అర్థం అవుతుంది సార్. బట్ ప్రతి దానికి పుష్కర్ నగర్కి ఇలా ప్లాన్ చేశాను సార్. హౌ టు పుష్ ది క్రౌడ్ ఫ్రమ్ పుష్కర్ నగర్కి. ఇప్పుడు ఒక ఇల్లు ప్లాన్ చేసినప్పుడు ఒక మోడల్ ప్లాన్ చేస్తారు కదా, చిన్న స్కేల్ మోడల్ చేస్తారు. అట్లాగే మీరు పుష్కర్ నగర్ని ఇలాంటి పెద్ద టేబుల్ మీద ఇలా ఉండొచ్చు అనేది ఒక స్కేల్ మోడల్ ఎందుకు చేయడానికి, అది ఎందుకు చేయగలుగుతారు? డబ్బులు ఖర్చు అవుతుంది కదా. అంటే ముందు అసలు ఒక అర్థం అవుతుంది కదా ఎక్కడికి ఉందనేది, స్కేలబుల్ కదా. ఒకటి 3D మోడల్ మీరు ఎలాగ చేసుకోవచ్చు, అది ఈజీ. మీరు వై డోంట్ యు డూ ఫిజికల్ మోడల్? అట్లీస్ట్ కొన్నిసార్లు అందరూ ఈ 3D ఫార్మేషన్ అబ్జర్వ్ చేసుకోవచ్చు, కానీ ఇఫ్ యూ దర్ ఇస్ అ సింపుల్ ఫిజికల్ మోడల్, ఈవెన్ చిన్నపిల్లలు చేస్తారు. కరెక్ట్ 8th క్లాస్ 10th క్లాస్ పిల్లలు చేస్తారు. మేమే పొలిటికల్లో మేము లాస్ట్ టైం 2016-17 చేసినప్పుడు మేము చేయించాం ఫిజికల్గా. ఇలా వస్తాం, ఇలా పెట్టుకుంటాం అనేది. డిసిఎం గారు ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఒక చిన్న ఎక్స్పీరియన్స్లో 2 మాటలు చెప్తాను. ఇవాళ రోడ్ నెట్వర్క్ మీరు దూరం చెప్పారు. ఇవాళ ఏదైతే ధవళేశ్వరం ఆల్సో, జనార్దన స్వామి టెంపుల్ ఆల్సో ఇంపార్టెంట్ ఘాట్లు అవన్నీ కూడా. దాని నుంచి ఏదైతే బ్యారేజ్ నుంచి వచ్చిన ట్రాఫిక్ అంతా ధవళేశ్వరంలో నుంచి వచ్చేస్తే కంజెషన్ వస్తుంది. మనం ఇప్పుడు ఏదైతే వాటర్ డైరెక్ట్గా హైవేకి ఉంది, మహానాడులో మనం రోడ్ చేసి వదిలేసాం. ఆ రోడ్డు 60 అడుగులు కనుక చేసి హైవే చేస్తే డైవర్షన్ ఈజీ అయిపోతుంది. అలాగే ఇప్పుడు మీరు వేసిన ఎస్టిమేషన్లో 2-3 మిస్సింగ్ లింక్స్ చెప్తున్నా. ఈస్ట్ రైల్వే స్టేషన్ రోడ్ వైడనింగ్ అవుతుంది. ఈస్ట్ రైల్వే స్టేషన్ నుంచి ఉక్కంపేట హైవేకి సంబంధించిన రోడ్డు వాడు ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో పెట్టలా. అలాగే పుణ్యక్షేత్రం రోడ్డు వేవి ట్రాఫిక్ ఇప్పుడు ఏదైతే నుంచి డైవర్షన్ వచ్చే రోడ్డు అది ఇంపార్టెంట్. అట్లాగే కాతీరు కొంతమూల మధ్య రోడ్డు ఆ ఫేజ్లో వాడు వేసిన ఫస్ట్ ఫేజ్లో రావట్లే. అవన్నీ కూడా గాదలమ్మ నగర్ కానీ శ్రీరాంపురం రోడ్లు కానీ అవన్నీ టాప్ రైట్లో రావాలి. ఫారెస్ట్ రోడ్డు కూడా ఫేజ్లో మొత్తం ఇక్కడ 150 కోర్స్ రాజమండ్రి సైడ్, 130 కోర్స్ కొవ్వూరు సైడ్ ఎస్టిమేట్స్ ఉన్నాయి సార్. దాంట్లో అంటే టౌన్లో బాటిల్ నెక్స్ ఉన్నాయి సార్ మనకి. అవి వైండింగ్ చేయడానికి పెట్టాము ఒరిజినల్గా. మన బస్ స్టాండ్ శామ్రా థియేటర్ నుంచి బాలపూర్ జంక్షన్ దాకా ఒక రోడ్, బస్ స్టాండ్ రోడ్ సార్ అది వైండింగ్ పెట్టాం. బాలాజీపేట నుంచి బొమ్మూరు జంక్షన్ దాకా అది వైండింగ్ చేసి ఉంటుంది, అది వైండింగ్ పెట్టాం. ఏదైతే ఇంపార్టెంట్ ఫస్ట్ ఫేజ్లో బాటిల్ నెక్స్ రోడ్స్ అని వైండింగ్ పెట్టాం. సెకండ్ ఫేజ్కి ఫుల్ రోడ్లు పెట్టాం సార్. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఎన్ని ఏళ్ళ గ్యాప్ పెట్టారు ప్లానింగ్? గ్యాప్ లేదు అంటే ముందు ఇది ఇంతవరకు ముందు ఏసి ఇస్తామని చెప్పి ఆ అమౌంట్ ఎస్టిమేట్ ఇవ్వమన్నారు సార్. ప్రైవేటైజ్ చేశారు. ఫారెస్ట్ పక్క నుంచి మన పోలీస్ క్వార్టర్స్ బ్యాక్ నుంచి 3 కిలోమీటర్స్ ఉంది సార్. అది కూడా 20 విలేజెస్ పీపుల్ వస్తున్నారు సార్. కొంచెం ఫారెస్ట్ నుంచి మనకి 1 హెక్టార్ లోపు సైట్ అవసరం ఉంటుంది సార్. అప్లై చేశాం సార్. అప్లై చేశాము మన సీఎం గారి దగ్గర. అలాగే ఇవన్నీ మీరు కొంచెం వెంటనే దృష్టిలో పెట్టండి. అది కలెక్టర్ లిమిట్స్ లోనే ఉంది. ఇప్పుడు అలా కాదండి, ఇప్పుడు మీరు 9 నెలలు చెప్పారు. మన రైనీ సీజన్ మీరు పరిగణలో తీసుకున్నారా? అప్పుడు రోడ్లు ఎలా వేస్తారు? అంటే రైనీ సీజన్లో బీటీ రోడ్ వేయం సార్. ఏ రోడ్లు వేస్తారు? అప్పుడు వెట్ మిక్స్ స్టాక్ చేస్తాం సార్, వైండింగ్లు ఇవన్నీ. అప్పుడు మీకు తగ్గిపోతుంది కదా. అంటే మీరు అన్ని ఎక్కువ టైం పట్టదు సార్. అలాగే సార్, మీరు అన్ని కలిపి 9 నెలలు చెప్తారా? అంతే, డిఫరెంట్ కాంట్రాక్ట్స్. అలాగే వర్షాకాలాన్ని పరిగణలో తీసుకుంటే మీకు యాక్చువల్ వర్కింగ్ టైం 6 months మీరు చెప్పేది అంతేనా? మరి 3 నెలలు 9 నెలలు ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, టెండర్స్ అన్ని కలిపా 9 నెలలు. మెయిన్ అది